తమిళనాట 2026లో జరగబోవు అసెంబ్లీ ఎలక్షన్లకు గాను అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ నెలలో ఎక్కడ జరిగినా కానీ ఎదుర్కొనటానికి అన్ని పార్టీలు కూడా తన యొక్క చేసుకున్నటువంటి ప్లాన్ కూడా అమలుపరుస్తున్నాయి. దానిలో భాగంగానే రాష్ట్రం మొత్తం కొన్ని పార్టీలు అయితే రాష్ట్రం మొత్తం కూడా పర్యటనను కొనసాగిస్తున్నాయి. మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే టీవీకే పార్టీ అధినేత సినీ నటుడైనటువంటి విజయ్ గురించి చెప్పుకోవాల్సిన ఉంది. ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. సో ఆయన పెట్టినటువంటి టీవీకే పార్టీని ముందలకు తీసుకెళ్ళడానికి ఆయన ఏమైందంటే 2026లో జరగబో అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీ సీట్లు తెచ్చుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆయన యొక్క గోల్గా పెట్టుకున్నారు. సో దాని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగాలని మేలు చేసుకున్నారు. వారానికి వచ్చి ఒకసారి శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అక్కడక్కడ సభలు పెట్టి ఆ సభల ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని, జనాల్ని అట్రాక్షన్ చేసుకోవాలని, మంచి మెసేజ్ ఇవ్వాలని కూడా ఆయన ముందుగా ఏంగా పెట్టుకున్నారు. సో దానిలో భాగంగానే కరూరులో జరిగినటువంటి సంఘటన వలన 41 మంది తొక్కిసలాట్లు మరణించిన సంగతి మన అందరికీ తెలిసింది. సో దాని వలన మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ కరూరులో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మనం చూస్తే కరూరు జరిగినటువంటి సంఘటన ముందు, కరూరులో జరిగినటువంటి సంఘటన తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయ సమీకరణం అక్కడ చాలా స్పీడ్గా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే 5-6 నెలల్లో అక్కడ ఎలక్షన్లు జరగాలి. ఈ 5-6 నెలల్లో జరగాల్సిన ఎలక్షన్లకు గాను అక్కడ ఉన్నటువంటి పార్టీలు హోరాహోరీగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే విజయ్ కరూరులో జరిగిన సంఘటన 41 మంది చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత ఆయన మైండ్ సెట్ ఏ విధంగా మారిందో కానీ ఎప్పుడు ఎలక్షన్లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నేను సింగిల్గా వస్తాను, ఒక్కడనే పోటీ చేస్తాను, ఎవరితో పొత్తు ఉండదు అని చెప్పుకొచ్చిన ఆయన ఆ సంఘటన జరిగిన తర్వాత ఆయనకు ఎదురైనటువంటి ఇబ్బందులు కానీ ఎదురైనటువంటి సంఘటనలు కానీ మొత్తం కూడా అన్ని ఏదేమైనా కానీ చాలా మార్పులు తీసుకొచ్చినాయి అతనిలో. కానీ ఆ మార్పు అనేది ఆయనకి మంచి జరిగిద్దో చెడు జరిగిద్దో అది మనం తర్వాత చూడాల్సి, ఇంకా ముందు రోజుల్లో చూడవచ్చు. సో ఆయన యొక్క ఆలోచనలు బయటికి అధికారికంగా ఇలాంటి ఆలోచనలు రాకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో నాయకులు మాట్లాడకపోయినా కానీ మనం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అయినటువంటి పళనియ స్వామి నమక్కల్లులో కుమారపాలయంలో చేసినటువంటి ఆ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అక్కడ ఆ సభలోను అన్నాడీఎంకే పార్టీ జెండాలతో పాటు టీవీకే పార్టీ యొక్క జెండాలు కూడా కనిపించాయి. ఆ కనిపించిన తర్వాత ఆ టీవీకే పార్టీ యొక్క జెండాలను ఆయన టార్గెట్ చేస్తూ పాయింట్అవుట్ చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అన్నాడీఎంకే టీవీకే పార్టీ రెండూ కలిసి కూడా పోటీ చేయాలని, రెండూ కూడా పొత్తు పెట్టుకొని ఎలక్షన్ 2026 జరగబోయే ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని అక్కడ ఆ సభలో వ్యాఖ్యానించడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు టీవీకే పార్టీ యొక్క నాయకులు విరుద్ధంగా కూడా చెప్పడం జరిగింది. మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా మా జెండాను తీసుకురాలేదు అనే ఉద్దేశపూర్వకంగా టీవీకే పార్టీ నాయకులు కూడా ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఇక్కడ జరుగుతున్న కరూరులో జరిగినటువంటి సంఘటనల తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను మనం ఒకసారి గమనిస్తే విజయ్ కూటమి ప్రభుత్వం అంటే కూటమిగా ఏర్పడి 2026లో జరగబోయే ఎలక్షన్లకి వెళ్ళాలనే ఒక ఆలోచన ఉన్నట్టు ఆ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒకటే మైనస్ ఏంటంటే విజయ్కి ఆయన టీవీకే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి, అభిమానులను ఉద్దేశించి ఒక మెసేజ్ని ఇచ్చారు. రాజకీయ శత్రువులు డిఎంకే పార్టీ, సైద్ధాంతికమైనటువంటి శత్రువు బీజేపీ, ఈ రెండు పార్టీలు నేను ఎప్పుడు కలిసేది లేదు, పొత్తు పెట్టుకునేది లేదు అని తీవ్రంగా ప్రతి ఒక్క సభలో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు
అన్నా డిఎంకే పార్టీతో ఈయన పొత్తు పెట్టుకోవాలన్నా కానీ, లేదా ఈయన టీవీకే పార్టీ అధినేత విజయ్ తన యొక్క నాయకత్వం వహించి, ఆ కూటమికి నాయకత్వం వహించి అన్నా డిఎంకేని తీసుకొచ్చి కూటమిలో కలిపాలన్నా కానీ, ఏదేమైనా కానీ అది డిఎంకే అన్నా డిఎంకే పార్టీ ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంది. ఇప్పుడు రేపు 26 జరగబోయే ఎలక్షన్లో కూడా అన్నా డిఎంకే బీజేపీ కలిపి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన స్టాలిన్కి సంబంధించిన ఒక కూటమి కూడా, ఆయన పోయినసారి కూడా ఒక కూటమి ఏర్పడి ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా స్టాలిన్ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఎలక్షన్లు పోబోతున్నారు. సో దీనివల్ల ఇక్కడ సింగిల్గా వెళితే మనకి జరగబో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని గమనించిన విజయ్ ఒక కూటమిగా ఏర్పడాలని కూడా ఆయన కూడా అనుకుంటున్నారని అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ జనం కానీ చెబుతున్నారు. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీని ఇప్పటి వరకు కూడా విజయ్ ఏ విధంగా కూడా ఆయన తీవ్రంగా విమర్శించాల. అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ యొక్క నేతలు ఎవరు కూడా టీవీకే పార్టీ యొక్క నేత విజయ్ని కూడా ఏ విధంగా ఎప్పుడు విమర్శించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్రజలు కూడా అనుకుంటున్నారు రేపు జరగబో ఎలక్షన్లకు కూడా అన్నా డిఎంకే టీవీకే పార్టీ రెండు కలిసి కూడా పోటీ చేస్తాయి అనేది ఇప్పుడు మాట కాదు, ఎప్పుడు మామూలుగా ప్రజలు అనుకున్నారు. దానికి ఇప్పుడు పునాది పడింది, దానికి స్టెప్పులు వేస్తున్నారు. సో ఇప్పుడు ఏదంటే విజయ్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంత్రాలకి చింతకాయలు రాలవని తెలుసు. సో అంటే మంత్రాలంటే మాటలతో కానీ ఇది ఇమేజ్ సినీ హీరో కాబట్టి జనం ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు వినడానికి కూడా జనం అభిమానులు కానీ ఇది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎంతో లక్షలాది మందిగా వస్తారు. కానీ ఆయన ఎంత అట్రాక్ట్ చేసుకున్నా కానీ ఓట్లు అనేది రాలవు. ఆయన చూసి ఓట్లు అనేది రావు. ఎందుకంటే మన గతంలో మన ఆంధ్రప్రదేశ్లోనే మనం చాలా గమనించాం. చిరంజీవి పార్టీ పెట్టినా, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా కానీ ఓన్గా ఎవరు కూడా పార్టీకి ఎక్కువ ఎన్ని సీట్లు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది కూడా మన అందరికీ తెలుసు. సో దీన్ని ఒకప్పుడు రాజకీయాలు వేరు. అది ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 1983 ఆ సంవత్సరం యొక్క రాజకీయ పరిణామాలు వేరు. ఎందుకంటే అప్పుడు ఒకటే కాంగ్రెసే ఉండేది. కాంగ్రెస్ మీద విసికి వేసారినటువంటి జనం ఒక ఎన్టీఆర్ పార్టీ పెట్టంగానే అటువైపు కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు ఉన్న పార్టీలు విధానాలు వేరు, సిద్ధాంతాలు వేరు. అప్పుడు జనం యొక్క ఒకప్పుడు పార్టీ పెట్టారంటే 1 or 2 2 పార్టీలు ఉండేవి. కానీ ఇప్పుడు వీధికి వచ్చి ఒకటి, గ్రామానికి వచ్చి పార్టీలు అలాగ తయారయ్యాయి. పార్టీకి విలువ లేకుండా ఉంది. సో నాయకులకు కూడా విలువ లేకుండా పోయింది. ఎందుకంటే రోజుకు ఒక పార్టీ, పూటకు ఒక పార్టీ ఇలాగా మారిపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకుల యొక్క మాటలను చూస్తే, వాళ్ళ యొక్క దీన్ని చూస్తే, సో దీని వలన మనం చెప్పుకోవచ్చు మంత్రాలకు చింతకాయలు రాడు. విజయ్ కానీ ఇంకెవరైనా కానీ విజయ్ చెప్పే మాటలకి ఓట్లు రాలవు ఎప్పుడైనా. దీన్ని గమనించి విజయ్ కూడా ముందరకు వెళ్తున్నారని అనుకోవచ్చు. దినకర్ అంటే ఏఎంఎంకే పార్టీ అధినేత అయినటువంటి దినకర్ కూడా ఈ విధంగానే సందేశించారు. 2026లో ఒక కూటమిగా ఏర్పడతారు. ఏది అన్నా డిఎంకే, టీవీకే, బీజేపీ మొత్తం 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి ఎలక్షన్లు పోతాయి అని సందేశం కూడా దినకర్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా మంది అదేవిధంగా ఇది అన్నా డిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇలాంటి యొక్క పరిణామాలే ఈ విధంగానే చర్చించుకుంటున్నారు. సో ఇదంతా మనం గమనిస్తే రాబో 2-3 నెలల్లో కూడా అన్ని విధాలుగా ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయని